యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. నిరపరాధించినప్పటికీ లంచం పుచ్చుకొనుడు, అదేవిధంగా తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడం దేవుని వాక్యం ఉంటుంది. వడ్డీకి ఇవ్వడం దేవునికి విరోధము, అదేవిధంగా లంచం పుచ్చుకోవడం కూడా దేవునికి విరోధం. అంటే ఒక మంచి వ్యక్తిని అపరాధిగా చేయటం అనేది లంచం తీసుకోవటం. అంటే లంచం తీసుకున్న వ్యక్తి నేరస్తుడే, ఇచ్చే వ్యక్తి కూడా నేరస్తుడని ఈ వాక్యంలో తేటగా ఉంటుంది. మరొక చోట లంచం గురించి ఏముందంటే, లంచం తీసుకుని వాని ఇల్లు తగలబెట్టబడిన దేవుని వాక్యం ఉంది. అంటే తగలబెట్టడం అంటే మామూలుగా కాదు. అది తగలబెట్టడం అంటే అది కుటుంబం అంతా కూడా ఒక నాశనానికి, శాపానికి గురి కావటం. అది చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులకు ఎవరో కూడా వెళ్ళకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆయన ఒక ఇంజనీర్గా, సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకా కొద్ది రోజులు చీఫ్ ఇంజనీర్ ప్రమోషన్ రావాల్సిన పరిస్థితి. ఆయన మా నాన్నగారి ఫ్రెండ్ కూడా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన లంచాలు తీసుకునేవాడు. లంచాలు అంటే డిమాండ్ చేసి తీసుకోవడం కాదు, వాళ్ళే వచ్చి ఇస్తూ ఉంటారు. అది కొంతమంది ఏమంటారంటే, ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే అది తీసుకోవడం పొరపాటు అంటారు. గిఫ్ట్ కాదు, అది లంచం. అది గిఫ్ట్ అనే ముసుగు వేసి ఇస్తారు, అది లంచం. ప్రతి ఒక్కరికి తెలుసుకోండి. వాళ్ళ కుటుంబం ఏమైపోయిందంటే, వరుసగా వాళ్ళ ఎదిగిన పిల్లలు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఒక్కొక్కరు చనిపోవడం ప్రారంభించారు. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో అందరూ లైన్ మొత్తం అందరూ చనిపోయారు. ఒక అతనైతే ఒక డాక్టర్గా చదువుతూ మధ్యలోనే మానసిక అనారోగ్యం వచ్చి కొన్ని సంవత్సరాలు రోడ్డు మీద తిరుగుతూ వచ్చినాడు. ఎవరైనా దయచేసి ఆహారం వేస్తే పెడితే తినేవాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, నీతిమంతుల సంతానము భిక్షమెత్తదు. చూడండి, ఇక్కడ అతని సంతానము భిక్షమెత్తిందని ఒక చీఫ్ ఇంజనీరు. అప్పట్లో 2 కార్లు, ఒక చీఫ్ ఇంజనీర్ కావాల్సిన వ్యక్తి యొక్క కుటుంబం ఎలాగైపోయింది చూడండి. అప్పట్లో 2 కార్లు, నా చిన్నతనం 2 కార్లు మెయింటైన్ చేసేవారు. విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టేవారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? లంచ రూపంలో. అంటే సైలెంట్గా లంచం అన్నమాట. అంటే వీడేం అడగరు కానీ వస్తుంది. చూడండి ఎంత ఘోరం అంటే, కుటుంబం ఎందుకు పనికి రాకుండా పతనం అయిపోయి ఎంత దౌర్భాగ్యం అంటే, కొడుకు అడుక్కు తినే పరిస్థితి. అంటే చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం. అందుకని నీతిమంతుల సంతానం భిక్షమెత్తదు. మనం ఈ రోజున నీతిగా ఉంటే కనుక మన సంతానం భిక్షమెత్తదు. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లంచం అనేది దేవునికి విరుద్ధమైంది. దేవుడి మాట మీద దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.